వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను పచ్చి పులుసు తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా నోములు, వ్రతాలు, పండగలు అలా చేసుకునేటప్పుడు కొంచెం నైవేద్యాలతో బిజీగా ఉండేటప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి. ముందుగా నేను స్టవ్ వెలిగించేసేసుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలని ఈ విధంగా స్టవ్ మీద కాల్చేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద మంట వస్తుంది, ఏం భయపడపాకండి. అవి మనం కొంచెం ఇట్లా ఊపితే ఆ మంట మనకి ఆరిపోతుందండి. అట్లా మీరు ఎంత సైజు అయితే ఎన్నైతే ఎండుమిరపకాయలు తీసుకుంటారో అన్ని ఎండుమిరపకాయలని ఆ విధంగానే కాల్చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఒక సన్నగా తరిగిన ఎర్రగడ్డ తీసుకోవాలి. నేనైతే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుకి చూపిస్తున్నాను. ఇట్లా మనం కాల్చుకున్న ఈ ఎండుమిర్చి ఉంది కదా, అది వేసేసాను. పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, సాల్ట్. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అని అంటే ఈ ఎండుమిరపకాయలన్నీ కూడా స్మాష్ అయిపోవాలి, అంటే పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా మిక్సీకి అయితే కొట్టబాకండి, పచ్చి పులుసు టేస్ట్ రాదు. ఇంకా గింజలు వస్తాయి కదా ఎండుమిర్చిలో నుంచి, ఎండుమిర్చి గింజలు, అవి చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చి పులుసులో. ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఈ పచ్చి పులుసుకి అంతా కూడా టేస్ట్ ఇచ్చేది ఈ ఎర్రగడ్డ, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, నెక్స్ట్ వచ్చి కరివేపాకు, ఇదేనండి. ఇంకా ఇదంతా కూడా బాగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఇందాక నిమ్మకాయని 10 నిమిషాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాం కదా, దాన్ని మనం కొంచెం చింతపండు గుజ్జులాగా తయారు చేసేసుకోవాలి. తయారు చేసేసుకునేసేసి ఇలా స్మాష్ చేసేసుకున్నాం కదా. నేనైతే పచ్చిమిరపకాయ వేయట్లేదు, నాకు కారం అంతా కూడా ఎండుమిర్చితోనే సరిపోతుందండి. చాలా సూపర్గా ఉంటుంది ఇది పచ్చి పులుసు. ఇంకా నేను ఇందాక నానపెట్టుకున్నాను కదా చింతపండు, అది కూడా వేసేస్తున్నాను. మన పులుపుకి ఎంతైతే కావాలో అంతవరకు కూడా వాటర్ వేసేసుకోవచ్చండి. ఇంకా పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఫస్ట్ టైము అంతా పోసేసాను. ఇంకా కొంచెం నాకు చింతపండు గుజ్జు మిగిలింది. ఇంకొంచెం వాటర్ వేసేసుకొని డైల్యూట్ చేసేసుకొని ఈ పచ్చి పులుసులోకి వేసేసుకున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఇది పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఇది ముద్దపప్పులోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సైడ్ డిష్గా ఆమ్లెట్ కూడా పెట్టుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ విధంగా పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా కూరగాయలు బోర్ కొట్టినప్పుడు, బిర్యానీలు, మటన్లు, చికెన్లు బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేసుకోండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.